హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఏపీ మోడల్ స్కూల్స్ సంబంధించి 6వ తరగతిలో అభ్యర్థులు జాయిన్ అవ్వాలనుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి, అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, మరి పరీక్ష తేదీ ఎప్పుడు, ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫీజు ఏ విధంగా మెన్షన్ చేశారు, ఏజ్ లిమిట్స్ ఏ విధంగా మెన్షన్ చేశారు, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి మోడల్ స్కూల్స్లో మీ యొక్క పిల్లలను లేదా మీకు తెలిసిన వారిని కనుక నోటిఫికేషన్ ద్వారా 6వ తరగతిలో జాయిన్ చేయాలనుకుంటే అభ్యర్థులు ఈ వీడియో చూస్తున్నా లేదా మీరు కనుక మీ పేరెంట్స్ తెలియచేయాలనుకున్న వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నమే చేయండి. దాని ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఇంకా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చూస్తున్న వారిలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను. దాని మీద మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు కూడా వెబ్సైట్లోకి రావడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ 2024-2025 2024-25 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దానికోసం ముందుగా మనం ఇక్కడ ప్రెస్ నోట్ లేదా షెడ్యూల్ క్లియర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో మీకు ఎలిజిబిలిటీస్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ముందుగా నేను క్యాండిడేట్స్ కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి క్లియర్గా చెక్ చేద్దాం. దాని గురించి అది తెలిసిన తర్వాత మీకు అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ విధంగా మనకి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం మీకు ప్రెస్ నోట్ కనిపిస్తుంది కదా, లేదా షెడ్యూల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. దాని ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో క్లియర్గా చెక్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల అంటే మోడల్ స్కూల్స్లో 2024-25 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో జాయిన్ అయ్యేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీని ద్వారా 164 మోడల్ స్కూల్స్ ఉండడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఆ మోడల్ స్కూల్స్లో మీ మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్స్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి మీకు కనుక సీట్ వచ్చినట్లయితే అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. 6వ తరగతిలో జాయిన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో 21/4/2024 అంటే ఏప్రిల్ 21వ తారీఖు ఆదివారం ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అది కూడా మీ మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లోనే కండక్ట్ చేస్తారు. ఆ మోడల్ స్కూల్లోనే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అది కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మరి ఈ పరీక్ష కోసం మన అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 5వ తరగతి చదువుతూ ఉండాలా, లేదా 5వ తరగతి పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రమోట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. దానికోసం ఎగ్జామినేషన్ సిలబస్ వచ్చేసి 5వ తరగతి స్థాయిలో తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మోడల్ స్కూల్స్ అన్ని కూడా సిబిఎస్ఈకి అనుబంధంగా వర్క్ చేస్తాయని చెప్పి కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అది కాక ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీగానే ఉంటుందని చెప్పి కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. మరి ఇంకా అలాగనే ఓసీబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. క్యాండిడేట్ క్యాస్ట్ల వారీగా అంటే కేటగిరీ వారీగా ప్రొవైడ్ చేశారు. ఓసీబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1/9/2012 నుంచి 31/8/2014 మధ్య జన్మించి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 1/9/2010 నుంచి 31/8/2014 మధ్య జన్మించి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో అంటే వరుసగా నిరవధికంగా అంటే వరుసగా 2022-23 మరియు 2023-24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాల్సి ఉంటుంది. 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ అంటే ఈ సంవత్సరం 5వ తరగతి చదువుతూ వచ్చే 6వ తరగతికి కూడా మీరు ప్రమోట్ అయి ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 1/3/2024 నుంచి 31/3/2024 వరకు కూడా అప్లికేషన్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ముందుగా ప్రాసెస్ వచ్చేసి మనం ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా క్రెడిట్ కార్డు ద్వారా లేదా డెబిట్ కార్డు ద్వారా అప్లికేషన్ ఫీజుని పేమెంట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఒక ఐడి అయితే జనరేట్ అవుతుంది, క్యాండిడేట్ యొక్క ఐడి. ఆ ఐడి ద్వారా మన అప్లికేషన్ వల్ల ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి 150 రూపీస్గా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 75 రూపీస్గా మెన్షన్ చేశారు. అలాగే 6వ తరగతి ప్రవేశం కోసమే ప్రవేశ పరీక్షలో ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి 35 మార్క్స్ క్వాలిఫై మార్క్స్గా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30 మార్క్స్కి క్వాలిఫై మార్క్స్గా ప్రవేశం కోసం
మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ప్రవేశ పరీక్షలో అంటే ఎగ్జామినేషన్లో మీరు సాధించిన మార్కులను బట్టి మెరిట్ ప్రకారంగా కేటగిరీ వారీగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 5వ తరగతి సిలబస్తో తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియంలో అన్నీ కూడా ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆన్సర్లు ఉంటాయి. ఆ విధంగా మీకు కరెక్ట్ ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మోడల్ స్కూల్కి వెళ్ళి, మీ మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్కి వెళ్ళి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మోడల్ స్కూల్స్లో 6వ తరగతిలో జాయిన్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్. అలాగనే మనకి షెడ్యూల్ కూడా మళ్ళీ ప్రత్యేకంగా ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ వచ్చేసి మనం ఆల్రెడీ చూసేసాము. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫీమేట్ కూడా 31/3/2020 అంటే ఈ నెల చివరి వరకు అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 21వ తారీఖున ఉంటుంది. మెరిట్ లిస్ట్ వచ్చేసి ఏప్రిల్ 27వ తారీఖున ఉంటుంది. అలాగనే ఫైనల్ పబ్లికేషన్ సెలక్షన్ లిస్ట్ అనమాట ఏప్రిల్ 29వ తారీఖున ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ 30వ తారీఖున ఉంటుంది. అలాగే క్లాసెస్ కూడా జాయిన్ అయ్యేదానికి వచ్చేసి జూన్ 12 నుంచి కూడా క్లాసులో జాయిన్ అవ్వచ్చు సెలెక్ట్ అయిన అభ్యర్థులు వచ్చేసి. సో ఈ విధంగా మనకి షెడ్యూల్ కూడా అంతా ప్రొవైడ్ చేశారు. మరి అప్లికేషన్ కనుక మనం అప్లై చేసుకుంటే ముందుగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఎదుర్కొన్న ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఆప్షన్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ క్లాస్ కోసం అప్లై చేసుకుని అడుగుతుంది. ఇక్కడ 6th క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి మీకు క్యాండిడేట్ ఐడి, మీకు స్కూల్లో ఏ విధంగా డీటెయిల్స్ ఉంటాయి ఆ విధంగా మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయండి. అవసరమైతే మీకు స్టడీ సర్టిఫికేట్ తీసుకుని దాని ప్రకారం డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేయండి. సో క్యాండిడేట్ నేమ్, మీ యొక్క జెండర్ మేలా ఫీమేలా అని అడుగుతున్నారు, ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా దాని ప్రకారం ఎంటర్ చేయండి. స్కూల్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అంటే పేరెంట్ యొక్క మొబైల్ నెంబరు, వర్కింగ్లో ఉండి ఎప్పుడు వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే దానికే అన్ని అలర్ట్స్ కూడా రావడం జరుగుతుంది. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దానికి వస్తుంది. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులను అడుగుతున్నారు, ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే మీ యొక్క క్యాష్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అమౌంట్ వచ్చేసి 150 రూపీస్. ఓసీ సెలెక్ట్ చేసాను కాబట్టి 150 రూపీస్. అలాగే ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సెలెక్ట్ చేసినట్టయితే 75 రూపీస్గా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఈ ఫీజు పేమెంట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఫీజు పేమెంట్ని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే అక్కడ ఎంటర్ చేసి కింద చూపించినటువంటి దీని మీద చెక్ బాక్స్లో టిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టినట్టయితే మనకి పేమెంట్ కోసం ఆన్లైన్ గేట్వే ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మీరు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఫీజు పేమెంట్ చెల్లించవచ్చు. ఫీజు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక జనరల్ నెంబర్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ ఐడి అనుకోవచ్చు, క్యాండిడేట్ ఐడి అనుకోవచ్చు. ఆ ఐడిని మీరు వెంటనే నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ ఫామ్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే డైరెక్ట్గా కంటిన్యూగా చేస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా వస్తూ ఉంటాయి. కంటిన్యూగా అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ ఎక్కడైనా స్టక్ అయినట్లయితే మరలా వెనక్కి వచ్చేసి పేమెంట్ చేసిన క్యాండిడేట్ ఐడి తీసుకొని అప్లికేషన్ ఫామ్ కోసం క్లిక్ చేసినట్లయితే మళ్ళీ అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. మీరు మీ మండలానికి సంబంధించిన డీటెయిల్స్, మీ స్కూల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోటోని సిగ్నేచర్ కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ హాల్ టికెట్ కోసం మీకు మెసేజ్ అయితే వస్తుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి మంచి మార్కులు కనుక సాధించినట్లయితే మీ మండలంలో మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా లాస్ట్ డేట్లో అన్ని కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. దాని ప్రకారం అప్లై చేయండి. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అని కూడా కింద క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కనుక క్యాండిడేట్ ఐడి మర్చిపోయినట్లయితే ఏదైనా టైంలో ఆల్ టికెట్ టైంలో కానీ మీకు క్యాండిడేట్ ఐడి కనుక మర్చిపోయినట్లయితే దీని మీద క్లిక్ చేసినట్లయితే క్యాండిడేట్ ఐడి కూడా మళ్ళీ మీరు రికవరీ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ స్క్రీన్లో కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి డీటెయిల్స్ కొట్టినట్లయితే మీ యొక్క క్యాండిడేట్ ఐడి కూడా మీరు మరలా చెక్ చేసుకొని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ మోడల్స్ సంబంధించి స్కూల్స్కి సంబంధించి 6th క్లాస్ యొక్క అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషను అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసి ఈ నెల చివరి వరకు అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మోడల్ స్కూల్స్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కావాలనుకున్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. దీని నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మీకు తెలియజేస్తుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ మోడల్ స్కూల్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.